గురుదేవులకు నమస్కరించి చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ ఇండ్లు పెద్ద బురుజు ఉంది ఇక్కడ ఈశాన్యంలో. ఇక్కడ నుంచి ఇక్కడ అరువు ఉంది, బరువు ఉంది. ఇది ఎద్దులు గాడిపాలు ఉన్నాయి. ఎవరో చెప్తే అరువు తీసేసినారు. తీసేసిన తర్వాత ఇది జగతి. ఇక్కడ మధ్యాహ్నం ఇట్లా ఉంటారు. ఇక్కడ వంట రూమ్ ఉంది ఎంత. అయితే ఈశాన్యంలో ఉండి నడకలు ఉండి నాకు కొన్నాడు మధ్యాహ్నం. కొంటేనే ఇవి ఏం జరిగినాయంటే, ఇంతకుముందు ఉన్న వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టి ఆయన ఆరోగ్యం పాలు చేసి ఆయన ఏదో వాళ్ళు ఊడిసిపెట్టిపోయినామన్నారు. ఇట్లా పోతే ఆగ్నేయ నడకలు. ఇప్పుడు ఇట్లా వాయువు నుంచి ఇట్లా పోతే ఆగ్నేయ నడకలు, ఇట్లా వస్తే వాయువు నడకలు. వాయువు ఆగ్నేయ దోషాల వల్ల చాలా ఇబ్బంది పడినారు వాళ్ళు. పడి అనారోగ్యంతో ఆయన వెన్నెముక చీమటి నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చి బాధపడి బ్రతకనేమో అనే రూట్లో ఎవరో చెబితే నీ తమ్మునికి నయమైంది కదా వెన్నెముక చీమట్టేది, మమ్మల్ని నాకు కూడా కొంచెం చూతురా, మా ఇంట్లో ఏం ఫాల్ట్ ఉందని నన్ను పిలిపించినాడు. పోతే చూడు, ఇది అమ్మేసే ఇండ్లు. ఎందుకంటే ఈ సన్నంలో బురుజు ఉంది, పెద్ద బురుజు ఉంది ఈ సన్నంలో. అంటే ఈ పారు తోలుకుంది, లేదా ఇటు తెగ్గొట్టి కడదామంటే కూడా రస్త మాత్రం నీచమైన రస్తనేది. కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే, సరే దీనికి ఏదైనా అని ఇక్కడ రస్త పెడదామంటే ఇది వేరే వాళ్ళ ఇల్లు, దాన్ని తీసేసి ఇక్కడ రస్త పెడదాము ఇట్లా చేస్తామంటే ఇదల్లా వేరే వాళ్ళ ప్లేస్, ఇది వేరే వాళ్ళ ఇల్లు. ఇవి ఇంకా రస్త లేదు, ఎట్లా ఇది ఇబ్బంది పడతావు తిమ్మాడి అని చెప్పినాను. వెంటనే ఈ ఇంట్లో అమ్మేస్తాయి. నీకు నయం కావాలంటే ఈ ఇంట్లో నుంచి పోయి బాడీ ఇంట్లోకి ఉండు, వేరే ఇంట్లో ఉండు, వద్దు ఈ ఇంట్లో నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇండ్లు అని చెప్పినాను. చెప్పిన తర్వాత ఈ సమయంలో ఉండేతోళ్ళు ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడినాడు. కొంత కొడుకు కొంచెం పెద్ద కొడుకు విషయంగా ఆ పిల్లడు కొంచెం అప్రయోజకం లెక్కనే తయారైనాడు. సరే ఇంకా రెండవ కూతురు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, బాగుంది పరిస్థితి అని ఆ ఇంట్లో ఇడిచిపెట్టి వేరే ఇంటికి పోయినాడు. వేరే ఇంటికి పోయినాక దిన క్రమంగా కొంచెం బాగైంది ఆయనకు. బాగైనాక ఈ ఇండ్లు ఒక నయ బ్రాహ్మణ్నికి అమ్మినాడు. వేరే వాళ్ళకి ఎవరికో అమ్మినాడు. అమ్మితే వాళ్ళు ఏదో పరిస్థితి బాగాలేక మళ్ళీ సంవత్సరానికి ఓ నయ బ్రాహ్మణ్నికి అమ్మినాడు, అంటే మంగళ వాళ్ళకు. అమ్మితే వాళ్ళు బుడికిన ఆయన చనిపోయినాడు. చనిపోయిన వాళ్ళు ఇడిచిపెట్టిన తర్వాత ఇంకో రైతు కొన్నాడు రెడ్డి. మాసులు కన్నా ఉంటుంది ఇట్లా ఏదో పసులు ఉంటాయి అది ఉంటాయని. అసలు మాసులు వచ్చింది లేదు, పసులు బాగుపడింది లేదు. ఆయన ఒకటే సంవత్సరానికి ఇడిచిపెట్టిపోయినాడు. ఇంకోరు కొని దాన్ని పడగొట్టినారు. వద్దురా ఈ బాధ చూడలేము, ఇది ఎవరు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు కొనలేదని కొనకపోతే పడగొట్టినారు. ఈయనకైతే ఇండ్లు ఇడిచిపెట్టి పడగొట్టినాక నయమైంది, పరిస్థితులు అయితే చాలా బాగున్నాయి. అయితే కొడుకుది కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంది. ఎందుకంటే ఇంకా పుట్టుక ఇక్కడ పుట్టినాడు కదా వాడు, గర్భస్థ వాస్తు ప్రకారం కొడుకుని ఇబ్బంది. ఇద్దరు కూతుర్లు మంచి సంబంధాలకు ఇచ్చుకున్నాడు. రెండవ కూతురు ఆఫీసరు, మంచిగా ఉంది. ఫ్రెండ్స్, బాగా చూడండి ఒక్కసారి. ఈశాన్యంలో ఇది ఏదైనా ఉంటే ప్రథమ సంతతి మీద ఇబ్బంది పెడుతుంది. ఇది వాయువ ఆగ్నేయ నడకలు, అంటే సంతతిలో ఒక పార్ట్స్ ఉండదని చెప్తాను. ఇట్లుంటే పెద్ద అపార్ట్మెంట్లో కూడా వాయువాగ్నేయాలు నడిచి సంతతి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ బాగా చూడండి, ఇటు నుంచి వాయువు నుంచి ఆగ్నేయం పోయి ఇట్లా పోతాం, ఇట్లా వస్తే వాయువానికి వస్తాం. అట్లా వచ్చినప్పుడు సంతతి విషయంలో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక విషయంలో అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఫైనాన్స్ పరంగా ఉండడం, అప్పు చేయడం, దిద్దడం, అవసరమైతే ఆకస్మికమైన సంభవించడం జరుగుతాయి. ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి, ఇట్లాంటివి వాయువాగ్నేయ నడక లేకుండా డైరెక్ట్ పరమటి ఫేస్ ఉంటే పరమటికే డోర్ పెట్టుకోండి, అంతేగాని ఇబ్బంది పడద్దు. ఫ్రెండ్స్ ఉంటా. నమస్తే, మీ చౌదరి వాస్తు ప్లానర్ చంద్రశేఖర చౌదరిని.